వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. సూర్యుడు ఒక్కసారిగా అంతమైపోతే భూమికి ఏమవుతుంది అనే ప్రశ్న చాలా మందికి ఆసక్తికరంగానే కాకుండా కొంచెం భయంకరంగానూ అనిపిస్తుంది. సినిమాల్లో చూపించినట్టు ఒక్కసారిగా పెద్ద పేలుడు, భూమి వెంటనే నాశనం కావడం లాంటివి నిజంగా జరుగుతాయా? లేక భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం వేరే విధంగా పరిణామాలు చోటు చేసుకుంటాయా? శాస్త్రవేత్తలు చెబుతున్న వివరాలు చూస్తే సూర్యుడు హఠాత్తుగా మాయమైతే భూమిపై జీవితం క్రమంగా అంతరించిపోతుంది. అయితే ఇది ఒక్కసారిగా కాదు, దశల వారీగా జరుగుతుంది. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇది పూర్తిగా ఒక ఊహాత్మక పరిస్థితి మాత్రమే. ఎందుకంటే నిజ జీవితంలో సూర్యుడు ఒక్కసారిగా పేలిపోవడం దాదాపు అసాధ్యమే. మొదట మనం అర్థం చేసుకోవాల్సింది సూర్యుడి పాత్ర ఎంత పెద్దదో. భూమిపై వెలుతురు, వేడి, వాతావరణ చక్రం, వర్షాలు, మొక్కల జీవనం, ఆహార వ్యవస్థ ఇలా ప్రతిదీ సూర్యుడిపైనే ఆధారపడి ఉంటుంది. సూర్యుడు లేకుండా భూమిపై జీవం ఉండడం దాదాపు అసంభవం. అయినప్పటికీ ఇప్పుడే సూర్యుడు మాయమైతే అనే ఊహతో శాస్త్రపరంగా పరిశీలిస్తే ఆశ్చర్యపరిచే విషయాలు బయటపడతాయి. మొదటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సూర్యుడు హఠాత్తుగా మాయమైతే క్షణంలోనే భూమిపై చీకటి కమ్ముకోదు. ఎందుకంటే మనం చూస్తున్న సూర్యకాంతి భూమికి చేరడానికి సుమారు 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. అంటే సూర్యుడు ఆ క్షణంలోనే మాయమైనా మనకు అది వెంటనే తెలియదు. ఆ 8 నిమిషాల 20 సెకండ్ల పాటు భూమిపై అన్ని సాధారణంగానే ఉంటాయి. ఉదయం అయితే సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నట్టు కనిపిస్తాడు, పక్షులు ఎగురుతుంటాయి, మనుషులు తమ పనులు చేసుకుంటుంటారు, ట్రాఫిక్ కూడా యథావిధిగా నడుస్తుంది. ఎవరికీ ఏ మార్పు కనిపించదు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గురుత్వాకర్షణ. చాలా మంది అనుకునేది ఏమిటంటే సూర్యుడు మాయమైతే భూమి వెంటనే ఆగిపోతుందని. కానీ ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం గురుత్వాకర్షణ ప్రభావం కూడా కాంతి వేగంతోనే ప్రయాణిస్తుంది. అందుకే ఆ 8 నిమిషాల పాటు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అంటే సూర్యుడు లేకపోయినా భూమికి అది తెలిసేందుకు కొంత సమయం పడుతుంది. సరిగ్గా 8 నిమిషాల 20 సెకండ్లు పూర్తయ్యాకే అసలు విపత్తు మొదలవుతుంది. ఒక్కసారిగా భూమి మొత్తం చీకటిలో మునిగిపోతుంది. ఇది సాధారణ రాత్రి చీకటి కాదు. ఎందుకంటే చంద్రుడు కూడా సూర్యుని కాంతినే ప్రతిబింబిస్తాడు. సూర్యుడు లేకపోతే చంద్రుడు కనిపించడు, ఇతర గ్రహాలు కూడా కనిపించవు. ఆకాశంలో కేవలం దూరంగా ఉన్న నక్షత్రాల కాంతి మాత్రమే ఉంటుంది. నగరాల్లో విద్యుత్ వెలుతురు కొంతకాలం సహాయపడినా అది ప్రకృతిని తిరిగి తీసుకురాలేదు. ఇంకా పెద్ద మార్పు ఏమిటంటే భూమి తన కక్షను కోల్పోతుంది. ఇప్పటి వరకు సూర్యుని గురుత్వాకర్షణ కారణంగా భూమి అతని చుట్టూ తిరుగుతోంది. ఆ ఆకర్షణ ఒక్కసారిగా మాయమైతే భూమి ఇక గుండ్రంగా తిరగదు. ఒక తాడుతో కట్టిన రాయిని తిప్పుతూ ఉండగా తాడు తెగిపోతే అది నేరుగా దూసుకెళ్లినట్టే భూమి కూడా అంతరిక్షంలోకి సరళ రేఖలో ప్రయాణం మొదలు పెడుతుంది. అంటే భూమి ఇక సౌర కుటుంబంలో భాగం కాదు, అది దిశలేని ఒంటరి గ్రహంగా అంతరిక్షంలో తేలిపోతుంది. మొదటి కొన్ని రోజుల్లోనే పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. భూమిపై ఉన్న వేడి క్రమంగా తగ్గిపోవడం మొదలవుతుంది. మొదటి రోజు నుంచే చలి తీవ్రంగా పెరుగుతుంది. ఒక వారం రోజుల్లో భూమి సగటు ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే ఇప్పుడున్నట్లుగా వ్యవసాయం, సహజ జీవనం, అడవులు, జంతువుల జీవనం కొనసాగడం కష్టమవుతుంది. ముఖ్యంగా మొక్కలకు ఇది మొదటి పెద్ద దెబ్బ. ఎందుకంటే మొక్కలు సూర్యరశ్మి సహాయంతో కిరణజన్య సంయోగ క్రియ చేస్తాయి. దాని ద్వారా ఆహారం తయారు చేసుకుని ఆక్సిజన్ విడుదల చేస్తాయి. సూర్యకాంతి లేకపోతే ఈ ప్రక్రియ పూర్తిగా ఆగిపోతుంది. చిన్న మొక్కలు, గడ్డి, పంటలు కొన్ని రోజుల్లోనే చనిపోవడం మొదలవుతుంది. పెద్ద చెట్లు కొంతకాలం నిలబడినా అవి కూడా చివరకు ఎండిపోతాయి. మొక్కలు లేకపోతే వాటిపై ఆధారపడే జంతువులు బతకలేవు. తర్వాత ఆ జంతువులను తినే జీవులు కూడా అంతరించిపోతాయి. అంటే ఆహార గొలుసు పూర్తిగా కూలిపోతుంది. కొన్ని వారాలు, నెలలు గడిచే కొద్దీ చలి మరింత పెరుగుతుంది. కొన్ని నెలల్లో భూమి ఉష్ణోగ్రత -70 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోవచ్చు. ఈ సమయంలో సరస్సులు, నదులు, సముద్రాల పైభాగం గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. మొదట నీటి మీద ఐస్ పొర ఏర్పడుతుంది. తర్వాత అది మరింత మందంగా మారుతుంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సముద్రాల అడుగుభాగం వెంటనే పూర్తిగా గడ్డకట్టదు. ఎందుకంటే భూమి లోపల ఉండే వేడి, అగ్నిపర్వత చర్యలు కొంత ఉష్ణాన్ని అందిస్తాయి. అందువల్ల లోతైన సముద్రాల్లో కొంతకాలం ద్రవ రూపంలో నీరు ఉండే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మనుషులు బతకాలంటే భూమి ఉపరితలంపై కాదు, భూగర్భంలో ఉండాల్సి వస్తుంది. పెద్ద పెద్ద అండర్ గ్రౌండ్ నగరాలు నిర్మించుకోవాలి. అణుశక్తి కేంద్రాలు, భూగర్భ ఉష్ణశక్తి వంటి ప్రత్యామ్నాయాల ద్వారా వేడి, విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలి.
కృత్రిమ కాంతిలో పంటలు పండించడానికి ప్రయత్నాలు చేయవచ్చు, కానీ ఇది కొద్ది మందికే సాధ్యం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 8 బిలియన్ల మందిని ఇలాగే రక్షించడం దాదాపు అసాధ్యం. 1 సంవత్సరం దాటేసరికి భూమి మరింత మంచు గ్రహంలా మారిపోతుంది. ఉష్ణోగ్రత -100 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోతుంది. చివరకు కొన్ని సంవత్సరాల తర్వాత పరిస్థితి మరింత భయంకరంగా మారుతుంది. భూమిపై గాలి కూడా నిలబడదు. మనం పీల్చే ఆక్సిజన్, నైట్రోజన్ వంటి వాయువులు కూడా తీవ్రమైన చలికి గడ్డకట్టడం మొదలవుతుంది. అంటే వాతావరణం పూర్తిగా కూలిపోతుంది. ఆకాశం అనే భావనే ఉండదు. భూమి ఉపరితలం ఒక నిర్జీవ మంచు బంతిలా మారిపోతుంది. ఈ దశలో భూమిపై మనుషులు, జంతువులు, పక్షులు, మొక్కలు అన్నీ దాదాపు అంతరించిపోతాయి. అయితే జీవం పూర్తిగా మాయమవుతుందా అంటే శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం కొన్ని సూక్ష్మజీవులు మాత్రం బతికే అవకాశం ఉంది. ముఖ్యంగా సముద్రాల అడుగున ఉన్న హైడ్రోథర్మల్ వెంట్స్ దగ్గర ఉండే బ్యాక్టీరియా, భూమి లోపల వేడిపై ఆధారపడి జీవించే జీవరాశులు కొంతకాలం మనుగడ సాగించవచ్చు. అయితే ఇక్కడ ఒక మంచి వార్త కూడా ఉంది. మనం ఈ పరిస్థితి గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజంగా సూర్యుడు ఇలా ఒక్కసారిగా పేలిపోవడం జరగదు. సూర్యుడు ప్రస్తుతం తన జీవిత కాలం మధ్య దశలో ఉన్న నక్షత్రం. అతనిలో ఉన్న హైడ్రోజన్ ఇంధనం పూర్తిగా ఖాళీ కావడానికి ఇంకా దాదాపు 500 కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత కూడా అతను ఒక్కసారిగా మాయమవ్వడు. నెమ్మదిగా పెద్ద ఎర్రటి నక్షత్రంగా మారతాడు. ఆ సమయంలో భూమిపై జీవం ఉండే పరిస్థితులు మారవచ్చు, కానీ అది ఇప్పటి తరాలకు సంబంధించిన సమస్య కాదు. మొత్తానికి సూర్యుడు హఠాత్తుగా అంతమైపోతే భూమి వెంటనే పేలిపోదు, కానీ క్రమంగా వెలుతురు కోల్పోయి చలితో గడ్డకట్టి జీవం నిలవలేని నిర్జీవ గ్రహంగా మారిపోతుంది. ఈ ఊహాత్మక పరిస్థితి మనకు ఒక విషయం మాత్రం స్పష్టంగా చెబుతుంది. మన జీవితం మొత్తం సూర్యుడిపైనే ఆధారపడి ఉంది. ప్రతి ఉదయం ఉదయించే సూర్యుడు కేవలం వెలుతురు మాత్రమే కాదు, భూమిపై జీవాన్ని నిలబెట్టే అసలైన శక్తి కూడా. మన జీవితం మొత్తం సూర్యుడిపైనే ఆధారపడి ఉంది. ప్రతి ఉదయం ఉదయించే సూర్యుడు కేవలం వెలుతురు మాత్రమే కాదు, భూమిపై జీవాన్ని నిలబెట్టే అసలైన శక్తి కూడా. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.